ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. విశ్వాస పరీక్షలో నెగ్గిన విజయ్ సర్కార్. 144 మంది ఎమ్మెల్యేల మద్దతు, డీఎంకే వాకౌట్. హామీలన్నీ అమలు చేస్తామన్న విజయ్. శాస్త్రీయమైన విధానంపై ఫోకస్ చేయండి, జ్యోతిష్యానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. అసెంబ్లీలో వీసీకే ఎమ్మెల్యే అరెస్టు సూచన. మీకు ఓటేసింది యువత, జ్యోతిష్యులు కాదు. నమ్మకం ఉంటే మీ ఇంట్లోనే ఉంచుకోండి. విజయ్ ఓఎస్డీ నియామకాన్ని తప్పుబట్టిన డీఎండీకే. రెబల్ ఎమ్మెల్యేలను సీఎం కలవడం సరికాదు, కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మా పార్టీలో విభేదాలు ఉన్నాయన్న పళనిస్వామి. మాకు మంత్రి పదవులు అవసరం లేదు, మా హయాంలోని పథకాలు కొనసాగించాలి అన్నా డీఎంకే రెబల్ ఎమ్మెల్యే వేలుమణి కామెంట్స్. అమరావతి నిడమరులో చంద్రబాబు పర్యటన, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి శంకుస్థాపన. పాల్గొన్న పెమ్మసాని, పయ్యావుల. రొయ్యల ఫీడ్ ధరల పెంపుపై అచ్చెన్నాయుడు సమీక్ష, అమలు నిలిపివేయాలంటూ ఆదేశం. అందరితో చర్చించాకే తుది నిర్ణయమన్న మంత్రి. మళ్లీ ప్రత్యక్షమైన ఐబొమ్మ వెబ్సైట్, ఎవరు మొదలు పెట్టారు అనే దానిపై ఆరా. ప్రస్తుతం బెయిల్లో ఉన్న ఐబొమ్మ రవి. పర్సంటేజీల కోసం గొడవ పడ్డం సరికాదు, జనాల్ని ఆకట్టుకునే కంటెంట్ లేదు. ఇండస్ట్రీపై నిర్మాత బన్నీ వాసు కామెంట్స్. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ దగ్గర రైతుల ధర్నా, వరి ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై నిరసన. హైవేపై 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. బండి సంజయ్ కుమారుడు కనిపించడం లేదని పోస్టర్లు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు, ఆచూకీ తెలిస్తే చెప్పాలంటూ సూచన. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే నీట్ పేపర్ లీక్, తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పాలి. విద్యార్థుల కలల్ని చిదిమేశారన్న ఆది శ్రీనివాస్. లోక్ భవన్ ని ముట్టడించిన బీఆర్ఎస్, నీట్ పేపర్ లీకేజ్ పై నిరసన. విద్యార్థులు నష్టపోయారంటూ ఆందోళన. సాయం చేస్తానని ఏటీఎం కార్డు మార్పిడి, రైతు అకౌంట్ నుంచి 70,000 విడ్రా. సీసీ ఫుటేజ్ ఆధారంగా పరిగి పోలీసుల విచారణ. గోడౌన్ సీజ్ అంశంపై కోర్టుకెళ్తాం, కేసులు పెట్టిన రైతులు భయపడొద్దు. రైతులకు వైసీపీ అండగా ఉంటుందన్న అంబటి. ప్రధాని కన్వాయ్లో 50% తగ్గింపు, ఈవీ వెహికల్స్ వాడాలని మోదీ ఆదేశం. భద్రతా ప్రమాణాల్లో రాజీ పడకుండా జాగ్రత్తలు. బంగారం, వెండి వినియోగదారులకు షాక్, దిగుమతి సుంకాన్ని భారీగా పెంచిన కేంద్రం. 6% నుంచి 15%కి పెంపు. ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ లేఖ, సిబిఐ డైరెక్టర్ ఎంపికలో పారదర్శకత ఉండాలి. విపక్ష నేతను రబ్బర్ స్టాంపుగా చూడొద్దంటూ సూచన. మరో 10 రోజుల్లో కేరళంకి రుతుపవనాలు, నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం. మరికొన్ని గంటల్లో బలపడే అవకాశం. నీట్ పేపర్ లీక్ కేసులో సిబిఐ ఎంక్వైరీ, 9 మంది అరెస్ట్. ఇప్పటికే పరీక్ష రద్దు. పుదుచ్చేరిలో కొలువుదీరిన ప్రభుత్వం, సీఎంగా 5వ సారి ఎన్ రంగస్వామి ప్రమాణం. కేబినెట్లో మల్లాడి కృష్ణారావుకి చోటు. కొనసాగుతోన్న కేంద్ర కేబినెట్ భేటీ, పశ్చిమాసియా సంక్షోభం ప్రభావంపై చర్చ, పలు కీలక నిర్ణయాలు ప్రకటించే ఛాన్స్. భారీగా పెరగనున్న విమాన ఛార్జీలు, పలు మార్గాల్లో గ్లోబల్ ఫ్లైట్ సర్వీసుల రద్దు. ఇప్పటికే 100 విమానాల్ని తగ్గించిన ఎయిర్ ఇండియా.